షుగర్ కోటెడ్ లేదని. అట్లా డైరెక్ట్ గా మాట్లాడుకుంటే కనుక డైరెక్ట్ గానే మాట్లాడుకున్నాం. పాలకొల్లు టు పోలాండ్ వయా పూణే. మెయిన్ యాక్చువల్ గా మాకు రెంట్స్ తక్కువ కంపారిటివ్లీ, కానీ ఇది స్లోగా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు యుక్రెయిన్ బార్డర్ ఒక 200 కిలోమీటర్స్ వెళ్తే యుక్రెయిన్ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇద్దరు రావచ్చు, ఇద్దరు మంచిగా రన్ చేసుకోవచ్చు. పోలాండ్ వస్తే నీకు ఇక్కడ నుంచి ఇది ఇండియా నుంచి పెద్ద దూరం కూడా కాదు. మాకు దుబాయ్ 5.5 hours ఇక్కడ నుంచి. ప్రతి ప్రాసెస్ 1 year పడుతుంది భయ్య. అక్కడ ఇక మొత్తం ఇదంతా కమ్యూనిస్టులు. 90s వరకు పోలాండ్ లో కమ్యూనిజమే ఉంది. వరల్డ్ వార్ తర్వాత సోవియట్స్ వచ్చి నాజీస్ ని, ఈ షిండ్లర్స్ లిస్ట్ లో మాత్రమే తెలుసు నాకు క్రాకో ఊరు. స్పీల్బర్గ్ మూవీ ఒకటి ఉంటుంది, అది తప్ప ఇంకెక్కడ. అది పెద్ద గెట్టోస్ ఉంటాయి, ఇలా జరిగింది అక్కడ బాగా జరిగిందంటే వారని విన్నమే తప్ప. లాంగ్వేజ్ నేర్చుకుంటే నేను B1 లెవెల్ దాకా పాస్ అయితే కనుక EU లాంగ్ టర్మ్ కి అప్లై చేసుకోవచ్చు. EU లాంగ్ టర్మ్ అప్లై చేసిన తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మాత్రం ఇండియాలో కన్నా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ అక్కడ దొరికేవి కొన్ని ఇక్కడ దొరకవు అనుకో. లైక్ ఫ్రెండ్స్ దగ్గరగా, ఫ్యామిలీకి దగ్గరగా ఉండలేము, కావాల్సిన చిటికెలో రావు అని కష్టపడాలి. అన్నిటికీ చాలా టైం తీసుకుంటారు డయాగ్నోసిస్ కి. ముందు అపాయింట్మెంట్స్ దొరకవు. వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత మాత్రం ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. మంచి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీసే ఉన్నాయి ఇక్కడ, బాగా చూసుకుంటారు. ఇవన్నీ మనం పబ్లిక్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పబ్లిక్ హెల్త్ కేర్ కాకుండా ఇక్కడ ప్రైవేట్ హెల్త్ కేర్ కూడా ఉంది. ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ నీకు ఎంప్లాయర్ ఇస్తాడు అనమాట. ఆన్షోర్ కింద బాగా యూస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, వెల్స్ ఫార్గో, JP Morgan, యు నేమ్ ద కంపెనీ. Hi, hello Naru. I have something to announce before we get into this episode. Many of you are reaching out to me with your own questions on Instagram, on email, and also in the YouTube comment section. I'm answering most of you, but due to my time, I'm not able to answer as fast as you might like, and I'm trying to answer what I know. So for this reason, I've just built a community. It's called NRI Stories, the Inner Circle. What this community does is it gives a common place for so many people who are on the same journey, and also to clarify your questions. Some other members in the community can contribute along with me so that you get answers for your questions faster. So nothing will change. Please keep commenting on each of the episodes with your feedback. But if you want more details about a particular situation or topic, join the community. There is a link in the description. Click that and contribute to the community. So Randy, ee episode like helpodam. Thanks to our guest Pradeep from Poland. He shared his journey, how his life is in Poland, also how you can explore different opportunities in Poland. Let's get into the story. Hi Pradeep Bhaiya, ఎలా ఉన్నావు? హలో శ్రీనాథ్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? అంతా బాగున్నావు. అంతా పోలాండ్ గురించి తెలుసుకుందాం ఈరోజు. పోలాండ్ లో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎన్నాళ్ళయింది ఇక్కడికి వచ్చి? అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అక్కడ ఫ్యామిలీనా, ఎలానా, ఏంటి? నేను పోలాండ్ వచ్చి ఆల్మోస్ట్ 8 ఏళ్ళు అయింది. 8 years నుంచి పోలాండ్ లో ఉంటున్నాను. ఇక్కడ ఫ్యామిలీతోనే ఉంటున్నాను. నేను, నా వైఫ్, ఇంకా నాకు 2 పిల్లలు. నా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది ఇక్కడ. తను కూడా ఒక ఆల్మోస్ట్ 6 years నుంచి జాబ్ చేస్తుంది. వచ్చిన ఒక 6 months చేయలేదు, తర్వాత నుంచి చేస్తుంది. పిల్లలు ఇద్దరు ఇక్కడే స్కూల్స్ కి వెళ్తున్నారు. పెద్దోడు అబ్బాయి, వాడు 6th grade, అమ్మాయి ఇప్పుడే kindergarten. సూపర్. ఏంటి అక్కడ నీ జాబ్? నేను ఇక్కడ ఐటీలో చేస్తున్నాను. స్టేట్ స్ట్రీట్ అని ఒక యుఎస్ కంపెనీ ఉంది. ఆ యుఎస్ కంపెనీకి లో ఐటీలోనే AVP రోల్ లో చేస్తున్నాను ఇక్కడ. నైస్. ఈ కంపెనీలో 6 years నుంచి చేస్తున్నాను. పోలాండ్ లో ఎన్నాళ్ళుగా? 7 years ఉంటున్నావు అప్పుడు? 8 years. 2018 వచ్చాను నేను. 2018 లో ఒక కన్సల్టెంట్ ద్వారా వచ్చాను అనమాట. ఆ కన్సల్టెంట్ వాడు నన్ను ఇక్కడ ఒక కంపెనీలో డిప్యూట్ చేశాడు. ఓకే, అంటే నువ్వు ఇండియా నుంచి వచ్చావా? ఇండియా నుంచి కన్సల్టెంట్ త్రూ వచ్చావా? ఇండియా నుంచి కన్సల్టెంట్ ద్వారా వచ్చాను నేను. లింక్డ్ఇన్ లో అప్రోచ్ అయ్యాడు వాడు. నన్ను అప్రోచ్ అయ్యి ఇక్కడ ఇలాగ ఆపర్చునిటీ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెండర్ కి, వాడు వెండర్ అనమాట బేసిక్ గా నా కంపెనీకి, స్టేట్ స్ట్రీట్ కి. సో 2 years అయిన తర్వాత మేబీ కుదిరితే ఇంకెక్కడికైనా రీలొకేట్ చేస్తాం, లేకపోతే కంటిన్యూ అవ్వాలని చెప్పాడు. సరే ట్రై చేద్దాము. నాకు అప్పుడు యాక్చువల్గా అంత బయటికి రావాలని లేదు, తిరుగుతున్నాను. కానీ నేను అంతకు ముందు చేసిన కంపెనీలో ఫిన్లాండ్ వచ్చేవాడిని ఫ్రీక్వెంట్ గా. అవునా? ఓకే ఓకే. బిజినెస్ ట్రిప్స్ కి. సో వచ్చినప్పుడు యూరోపియన్ లైఫ్ స్టైల్, వర్క్ కల్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. ఎందుకంటే అంతవరకు నేను ఐటీలో మొత్తం ఎక్కువ యుఎస్ క్లయింట్స్ కి పనిచేశాను. అలా కొంచెం ఐడియా ఉంది అంతే. ఇంకా వీడియో అప్రోచ్ అయ్యేప్పటికి సరే ట్రై చేద్దాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించుకోవచ్చు అని మూవ్ అయిపోయాం ఇక్కడికి. ఇండియాలో ఎక్కడ పని చేసేవారు మీరు?
ఇండియాలో నేను పూణేలో వర్క్ చేశానండి. మా వైఫ్ కూడా అక్కడ పూణేలోనే జాబ్ చేసేది. ఫస్ట్ చెన్నైలో ఒక 6 నెలలు చేశాను. తర్వాత పూణే షిఫ్ట్ అయిపోయి ఇంకా కెరీర్ అంతా పూణేనే. అంటే వాడు ఎలా రీచ్ అయ్యాడు? లింక్డ్ఇన్ లో రీచ్ అయ్యాడా? ఇలాగా ఇంటర్వ్యూ అన్ని అయినాయా అప్పుడు? వాడు లింక్డ్ఇన్ లో నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా పొజిషన్ ఉంది, ఈ పొజిషన్ కి నువ్వు క్రకో వెళ్ళాలి 2 years తర్వాత మేబీ కుదిరితే, ఎందుకంటే యుఎస్ బేస్డ్ కంపెనీస్ ఇక్కడ ఎక్కువ ఉండేవి. ఇది పోలాండ్ అనేది బేసిక్ గా మన ఇండియా లాంటిదే, అంటే ఇక్కడ సెల్ఫ్ సస్టైన్ కంపెనీస్ తక్కువ. అవుట్ సోర్సింగ్ లాగా మన ఇండియా లాగా. ఎగ్జాక్ట్లీ, యూరోపియన్ కంపెనీ కానీ ఇది ఒక ఆన్ షోర్ సెంటర్ కింద చూస్తాయి అనమాట. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కంపారిటివ్లీ వేరే వెస్టర్న్ యూరోప్ కానీ లేకపోతే యుఎస్ కానీ. సో ఇంకొకటి లేబర్ కూడా బాగా దొరుకుతారు, స్కిల్ లేబర్ దగ్గర కూడా, సేమ్ టైం జోన్ మెయిన్ అదొకటి. సో మాకు యుఎస్ కి ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు యుఎస్ లో పనిచేయడానికి, ఇండియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ మాతో పనిచేయడానికి తేడా ఉంటుంది, ఎక్కువ ఓవర్ ల్యాప్ ఉంటుంది అనమాట టైమ్స్. అది కూడా కాకుండా ఇంకా అదే నియర్ షోర్ అంటారు కదా, కొంచెం ఈయూలో ఉంది పోలాండ్, లేబర్ లాస్ ఇంకా ఈయూ డేటా లాస్ అన్ని కంప్లై చేస్తుంది. జీడిపిఆర్ ఇవన్నీ అలా అప్రోచ్ అయ్యాడు అనమాట. ఇక్కడ యుఎస్ కంపెనీ ఉంది స్టేట్ స్ట్రీట్ అని, కస్టోడియన్ బ్యాంక్ అది. ఆ స్టేట్ స్ట్రీట్ అనేది వాడికి ఇక్కడ ఆన్ షోర్ సెంటర్ ఉంది పోలాండ్ లో. అక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నన్ను ఇండియా నుంచి తీసుకొచ్చాడు ఇక్కడికి. ఓకే. అంటే ప్రాసెస్ ఎలాగా? ఇంటర్వ్యూ అయింది, ఇంటర్వ్యూ అయ్యాక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యూజువల్ గా, అంటే ఇప్పుడు చేంజ్ అయింది కొంచెం, నేను ఎప్పుడు 8 years బ్యాక్ కదా వచ్చాను. సో అప్పటికి ఇప్పటికి తేడా ఉంది కొంచెం. నేను ఎలా వచ్చానో చెప్తాను. ఇంటర్వ్యూ చేశాడు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఓకే అనిపించి క్లయింట్ కి ఫార్వర్డ్ చేశాడు. క్లయింట్ ఫార్వర్డ్ చేసి క్లయింట్ ఇంటర్వ్యూ కూడా అయిన తర్వాత ఇంకా ఒక వీసా చేసుకోవాలి మనం. వర్క్ పర్మిట్ జనరేట్ చేస్తారు ఫస్ట్. వర్క్ పర్మిట్ జనరేట్ చేసి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత వీసా అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేసుకుని ఇంకా వీసా వచ్చిన తర్వాత వీసా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వ్యాలిడిటీకి నువ్వు వచ్చేయాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు టెంపరీ రెసిడెన్స్ కార్డ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఉంది యాక్చువల్ గా, కరెంట్లీ కూడా అదే ప్రాసెస్ ఉంది. కాకపోతే ఇక్కడ తేడా ఏమొచ్చిందంటే, ఈ వీసా అప్లై చేసుకోవడానికి ఇదివరకు నీకు వర్క్ పర్మిట్ ఉంటే వీసా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వర్క్ పర్మిట్ పెట్టుకుని నువ్వు వీసా అప్లై చేయాలి, అది లాటరీలోకి వెళ్తుంది. సో గవర్నమెంట్ నీకు లాటరీ జనరేట్ చేస్తుంది అనమాట. అంటే యుఎస్ లాగా కొంచెం ఎగ్జాక్ట్లీ ర్యాండమ్ గా కొన్ని సెలెక్ట్ చేసి కొంతమందికి వాళ్ళకి స్లాట్లు ఇస్తుంది, ఇలా ఈ స్లాట్ ఫలానా స్లాట్ అని చెప్పి. బట్ ప్రొవైడెడ్ నీకు బాగా అర్జెన్సీ ఉంది అంటే, ఇప్పుడు నువ్వు అక్కడ రిజైన్ చేసేసావు అనుకుంటే, ఇక్కడికి వచ్చేయాలి కష్టంగా ఉంది అనుకుంటే, నువ్వు ఎంబసీకి మెయిల్ చేస్తే వాళ్ళు నీకు అప్పుడప్పుడు స్లాట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అడ్ హాక్ గా. సో నేను అలా వచ్చాను. నేను అలా వచ్చిన తర్వాత ఇంకా ఒక 2 years అయిన తర్వాత వాడు H1 చేద్దామా అని అన్నాడు. H1 చేద్దామంటే సరే అని మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల ఏమైందంటే కంపెనీలో మొత్తం వెండర్స్ అందరిని తీస్తారు. వెండర్స్ అందరిని తీసేస్తే ఇంక మావాడు కూడా చల్లబడ్డాడు, ఆడు వెళ్ళిపోయాడు. ఇంకా ఓకే. వెళ్ళిపోతే అప్పుడు క్లయింట్ నాకు ఆఫర్ చేశాడు, ఫుల్ టైం రోల్కి వస్తావా అని చెప్పి. సరే అని ఫుల్ టైం రోల్ నేను ఓకే చెప్పాను ఇంకో 3 నెలలకి కోవిడ్ వచ్చింది. ఇంకేంటి మొత్తం పడుకుని పోయింది అన్నమాట. సో అట్లా ఇంకా కంటిన్యూ ఫుల్ టైం రోల్ కి క్లయింట్ వచ్చేసాను స్ట్రేట్ స్ట్రీట్ కి. ఇంకా నేను అక్కడే వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలాగున్నాయి ఆపర్చునిటీస్? ఇప్పుడు లైక్ ఇప్పుడు ఏమైనా కంపెనీస్ జాబ్ పొజిషన్స్ ఉంటే అప్లై చేసుకుంటే వీసా ఈజీగా దొరుకుతుందా? త్రూ ఈ లాట్ సిస్టమే వెళ్ళాలంటావు, లాటరీ సిస్టమ్? యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే, నువ్వు ఎక్కడో బయట ఉన్నావు, నువ్వు బయట ఉండి నీకు ఫస్ట్ జాబ్ రావాలి ఇక్కడ. అంటే ఇక్కడ కంపెనీస్ నువ్వు అప్రోచ్ అయ్యి నువ్వు ఇక్కడ జాబ్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేస్తే నీకు వాడు వర్క్ పర్మిట్ జనరేట్ చేస్తాడు. వర్క్ పర్మిట్ అంటే ఆబ్వియస్ గా యూరోప్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ జనరల్ గా చెప్పాలంటే, నువ్వు ఏదైనా ఒక కంట్రీలో వర్క్ చేయాలంటే నీకు ఆ ఎంప్లాయర్ ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చూపించాలన్నమాట. ఫలానా వ్యక్తిని నేను ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాను, వాడికి ఒక పర్మిట్ జనరేట్ చేస్తున్నాను, వాడు ఇక్కడ వర్క్ చేయడానికి, వాడు నా కంపెనీలో వర్క్ చేస్తాడు అని చెప్పి. అలాగే వీడు ఇక్కడ స్కిల్స్ ఇక్కడ దొరకలేదు నాకు అని కూడా చూపించుకోవాలి. ఆల్మోస్ట్ ఏ యూరోపియన్ కంట్రీ అయినా అంతే. స్విట్జర్లాండ్ సంగతి నాకు తెలియదు, మిగతా అన్ని అయితే ఆల్మోస్ట్ సేమ్. వాడు చెప్పిన తర్వాత వర్క్ పర్మిట్ జనరేట్ అవుతుంది కదా. వర్క్ పర్మిట్ జనరేట్ అయిన తర్వాత వాడికి పంపిస్తాడు ఎంప్లాయీకి, అరే నీ వర్క్ పర్మిట్ జనరేట్ చేస్తాను, నువ్వు ఇంకా వీసా అప్లై చేసుకుని వచ్చేయని చెప్పి. ఆ వీసా అప్లై చేసుకోవడానికి వాడు ఎంబసీకి ఒక ఆన్లైన్ లింక్ ఉంది మాకు ఇప్పుడు, ఈ కాన్సులేట్ అని చెప్పి. అక్కడ నువ్వు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే అప్పుడు నీకు వాడు లాటరీలో ఇస్తాడు అనమాట. వాడు సెలెక్ట్ చేస్తాడు ర్యాండమ్ గా. ఆ లాటరీ అనేది ఏంటి, నీకు ఇచ్చేది కాదు, స్లాట్ కే, వీసా గురించి కాదు, స్లాట్ రావడానికే వాడు జనరేట్ చేస్తాడు అనమాట. స్లాట్ జనరేట్ అయిన తర్వాత ఆ స్లాట్ లో నువ్వు వెళ్ళి నాకు ఆల్రెడీ వర్క్ పర్మిట్ వచ్చింది, అక్కడ ఉన్న ఎంప్లాయర్ నన్ను తీసుకుంటానన్నాడు, ఇవి నా డాక్యుమెంట్స్, ఇది అని చెప్పి అన్ని చూపిస్తే నీకు వీసా ఇచ్చేస్తారు. ఆ వీసా 1 year వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ 1 year వ్యాలిడ్ వీసాతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు రెసిడెన్స్ కార్డ్ అప్లై చేసుకుని
ఇంకా నార్మల్ గా అది వేరే ప్రాసెస్ మళ్ళీ. సో మరి నువ్వు ఫ్యామిలీతో వచ్చావు కదా! ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ మరి ల్యాండ్ అవ్వగానే ఇక్కడ సెటప్పు, హౌస్‌ని ఎతుక్కోవటం ఇయన్నీ ఎలాగా ఆడే ప్రొవైడ్ చేసాడా? కన్సల్టెన్సీ వాడు కొంచెం హెల్ప్ చేశాడు. అంటే వాడు హెచ్ఆర్ కి చెప్పి ఇక్కడ బ్రోకర్స్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే పోలాండ్ లో మాట్లాడేది ఎక్కువ పాలిష్ మాట్లాడతారు. సో బయట ఇంగ్లీష్ తక్కువ. క్రకావ్‌లో కూడా. క్రకోవ్ లో కూడా, ఇంకా క్రకోవ్ లో బెటర్. మిగతా బయటకు వెళ్తే అసలు ఇంకా చాలా తక్కువ. నీకు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు దొరకరా అంటే దొరుకుతారు, కాకపోతే నీకు అపాయింట్మెంట్స్ కొంచెం టఫ్ ఉంటాయి. పైగా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేవి అవన్నీ తేడా ఉంటాయి అన్నమాట. సో నేను వచ్చేటప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు అలాగా ఇంగ్లీష్ పాలిష్ మాట్లాడే వాళ్ళు. అంటే మన హౌస్ బ్రోకర్స్ కానీ, లేకపోతే ఆఫీస్ లో కానీ, లేదా బయట షాప్స్ లో కానీ, హెల్పర్స్ కానీ, నీకు డే టు డే లైఫ్ లో ఉపయోగపడే వాళ్ళు అనమాట. అంటే ప్లంబర్స్, ఇంట్లో ఏదైనా పాడైపోయింది నన్ను పిలవాలి అలాంటివి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఆ కన్సల్టెంట్ హెచ్ఆర్ నాకు హెల్ప్ చేసింది. ఆమె ఓకే. కన్సల్టెంట్ హెచ్ఆర్ హెల్ప్ చేసి ఇక్కడ బ్రోకర్స్, అలా కొంతమంది బ్రోకర్స్ నెంబర్స్ ఇస్తే మేము ఆ బ్రోకర్స్ నెంబర్ వాడితో మాట్లాడి, ఫస్ట్ యాక్చువల్ గా నేనే వచ్చాను. నేను వచ్చి 3 months తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చాను. మా వైఫ్ ఇంకా బాబు ఇద్దరే ఉండేవారు అక్కడ. నేను ఇక్కడ ఇల్లు తీసుకుని అంతా బాగానే ఉంది అనుకుని వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చాను. ఒక ఫ్యామిలీతో రావాలన్నా అంత లైక్ ఎడ్యుకేషన్, పిల్లలకి లైక్ ప్లే ఏరియాస్, ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీ వైజ్ అంతా బాగుంటుందా? డిపెండ్స్ అనమాట. యాక్చువల్ గా నీ నీ ఛానల్ చెప్పే చూడు, షుగర్ కోటెడ్ లేదని. సో అట్లా డైరెక్ట్ గా మాట్లాడుకుంటే కనుక డైరెక్ట్ గానే మాట్లాడుకుందాం. ఎస్, అదే చెప్తున్నా. ఇప్పుడు పర్స్పెక్టివ్ అనమాట. నీకేది ఇంపార్టెంట్ ఉంది అనేది చూసుకుంటే కొంతమందికి బాగా అనిపిస్తుంది, కొంతమందికి సరిగా అనిపించదు పోలాండ్. ఎందుకంటే ఇక్కడ నీకు ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇండియాలో ఉన్నావు నువ్వు. పిల్లలిద్దరూ అక్కడ స్కూల్కి వెళ్తున్నారు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నావు, బయటకు వద్దాం అనుకున్నప్పుడు నీకు జాబ్ కూడా వచ్చేసింది. మూవ్ అయిన తర్వాత నీకు ఫస్ట్ షాక్ ఉండేది ఇక్కడ ఫీజెస్. వాళ్ళని నువ్వు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తే ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ స్కూల్లో పంపిస్తే నీకు పాలిష్ లాంగ్వేజే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఫ్రీయే, కాకపోతే ఫ్రీయే పాలిష్ మీడియం. సో నువ్వు పిల్లల్ని పాలిష్ మీడియంలో పంపించేసి తర్వాత వాళ్ళంటే హోంవర్క్స్ అవన్నీ నువ్వు చూసుకుని, లేదా ట్యూషన్స్ పెట్టించి అట్లా మేనేజ్ చేస్తాను, సెట్ అవుతాను అనుకుంటే యా చాలా బాగుంటుంది. అట్లా కాదు, మా పిల్లలు ఇంగ్లీష్లోనే చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళాలి అనుకుని కనుక వస్తే మాత్రం దెబ్బైపోతుంది. యూరోపియన్ కంట్రీస్కి వచ్చే వాళ్ళందరూ అదంటూ ప్రిపేర్ అవ్వాలి. ఇంగ్లీష్ నాట్ ఏ మెయిన్ లాంగ్వేజ్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా లోకల్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. మాకు ఇక్కడ స్విట్జర్లాండ్ లో జర్మన్, లైక్ నేను ఇంకొక మొన్న స్వీడన్ నెదర్లాండ్స్ లో డచ్, స్వీడన్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు స్వీడిష్. సో ఎక్కడన్నా అది కాంప్రమైజ్ అవ్వరేళ్ళు అక్కడ అదంటే ఇంగ్లీష్ ఉండదు, బట్ ఒక లాంగ్వేజ్ కింద ఉంటుంది, థర్డ్ లాంగ్వేజ్ కింద. మనకి హిందీ ఎలా ఉంటుంది అలాగా. సో లాంగ్వేజ్ కాకుండా ఇప్పుడు లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రీ. సో మనము డిసైడ్ అయ్యి పంపుదాం అనుకుంటే ఫ్రీ అనమాట. మనం డిసైడ్ అయ్యి పంపుదాం అనుకుంటే ఫ్రీ అది. ఇంకా అది కాకుండా ఇంకా వేరే చూసుకోవాల్సింది ఏంటి నువ్వు? కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపారిటివ్లీ వెస్టర్న్ యూరోప్ తో పోలిస్తే తక్కువ. మెయిన్ యాక్చువల్ గా మాకు రెంట్స్ తక్కువ కంపారిటివ్లీ. కానీ ఇది స్లోగా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు యుక్రెయిన్ బోర్డర్ ఒక 200 kilometers వెళ్తే యుక్రెయిన్ వెళ్ళిపోతాం మేము ఇక్కడి నుంచి. అక్కడ వార్ స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి వచ్చే రిఫ్యూజీస్ అందరూ వాళ్ళు వచ్చే ఫస్ట్ సిటీ మాదే, పెద్ద సిటీ. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి స్ప్రెడ్ అవుతారు అనమాట. ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యారు యాక్చువల్లీ. కొంతమంది వేరే క్యాపిటల్కి వార్సా వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో వేరే కంట్రీస్ మూవ్ అయిపోయారు, జర్మనీ, కొంతమంది కాంటినెంట్స్ దాటిపోయారు, కెనడా వెళ్ళిపోయారు, యుఎస్ వెళ్ళిపోయారు అలాగా. బట్ స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఈ వార్ వల్ల ఏమైందంటే మా సిటీ పాపులేషన్ ఆల్మోస్ట్ ఒక 15% పెరిగిపోయింది. 15% పెరిగింది. అంటే 7 lakhs మంది ఉండేవారు, దాదాపు 1,50,000 యుక్రెయినియన్స్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అనమాట. దానివల్ల రేట్లు పెరిగినాయి, లైన్లు పెరిగినాయి, క్యూలు పెరిగినాయి, హెల్త్ కేర్ లో అపాయింట్మెంట్ టైం అన్ని పెరిగినాయి. సో ఆ ఎఫెక్ట్ అయితే ఉంది, రిపుల్ ఎఫెక్ట్. అది మొత్తం డైరెక్ట్ కనిపించదు నీకు, బట్ మిగతా అన్ని చోట్ల తెలుస్తా ఉంటుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత రెంట్స్ పెరిగినాయి. బట్ స్టిల్ నువ్వు కంపేర్ చేస్తే వెస్టర్న్ యూరోప్ తో పోలిస్తే మాకు యాక్చువల్ గా రెంట్స్ తక్కువే. మనం మళ్ళీ మన పాయింట్ లోకి వస్తే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం. కాస్ట్ ఆఫ్ లివింగ్, రెంట్స్ తక్కువ ఉంటాయి. ఇంకా పప్పులన్నీ నార్మల్, ఎక్కడైనా ఒకటే, పెద్ద తేడా ఉండవు రేట్లు. గ్రాసరీస్ కానీ, లేకపోతే నీకు ట్రాన్స్పోర్ట్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఖర్చులన్నీ బాగానే ఉంటాయి, ఏమి ఎక్కువ ఉండవు.
వేరే యూరోపియన్ కంట్రీస్ తో పోలిస్తే. బట్ యూరోప్ లో లేని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎస్, మీరు ఒక మంచి శాలరీతో కనుక ఇక్కడికి వస్తే మీకు ఇవన్నీ ఓకే అనిపిస్తే కనుక డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు సేవ్. ఒకవేళ కిడ్స్ తో వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ పంపుకోవాలంటే ఒకళ్ళు వర్క్ చేస్తే సరిపోదు, కపుల్ చేయాలా లేకపోతే ఎలాగా? కపుల్ వర్క్ చేయాలి. కపుల్ వర్క్ చేస్తే పర్వాలేదు, పంపించుకోవచ్చు. కపుల్ వర్క్ చేసి పంపించుకోవచ్చు. బట్ ఆ ఇద్దరిని పంపించుకుంటే నువ్వు ఎక్కువ సేవ్ చేయలేవు, అది కూడా పాయింట్. పోలాండ్ అంటే అందరూ యూరోపియన్ యూనియన్ లో ఉంటారు, కానీ మాది కరెన్సీ యూరో కాదు, మా కరెన్సీ జ్లాటీ. స్లాటీనా ఏంటన్నావు? జ్లాటీ, యా. స్లాటీ, ఓకే. వన్ స్లాటీ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ టు 25 రూపీస్ ఇప్పుడు. ఓకే ఓకే. సో యూరో లాగా పౌండ్ లాగా అంత హై రూపీ వాల్యుయేషన్ ఉండదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నీకు ఒక 20,000 రావచ్చు. ఐ మీన్ స్లాటీస్, 20,000 స్లాటీస్ అంటే 4 lakhs అనుకో ఐటీలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఐటీలో ఉన్న వాళ్ళకి 18,000 to 20,000, కొంతమంది 25 కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇది బేసిక్ గా వార్ స్టార్ట్ అయ్యి వేరే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసిన తర్వాత మాకు వేరే అపాయింట్మెంట్స్ అన్ని దొరక్క ఇన్ఫ్లేషన్ పెరిగింది. బేసిక్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు కొంచెం ఈ వాల్యుయేషన్ తగ్గిపోయింది, మనీ వాల్యుయేషన్, కరెన్సీ. లేకపోతే బాగుండేది. మీకు ట్యాక్స్ తో పోయి ఈ ఖర్చులు పోయి, ఇప్పుడు 2 పిల్లలతో ఉంటున్నారు కదా మీరు, ఒక శాలరీ తీసుకుందాం, పర్సంటేజ్ లో ఎంత మిగలొచ్చు? లైక్ 30%, 50%, 10% ఎలాగా అనేది అందాజుగా? యా, ఇది గుడ్ పాయింట్. సో మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పుడు ఒకరికి 20,000 శాలరీ ఉందనుకో, 20,000 శాలరీ ఉంటే నీకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ కదా, హెల్త్ కేర్ కూడా ఫ్రీ. సో వీటిలన్నిటికీ నువ్వు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. సో ఆల్మోస్ట్ ఒక 35% ట్యాక్స్ పోతుంది. సో మొత్తం టేక్ హోమ్ వచ్చి నీకు ఒక 15,000 దాకా రావచ్చు. అంటే 35% అంటే దగ్గర దగ్గర 8,000 పోతుంది కదా. 8,000 కాదు, 35% అంటే 7,000 పోతుంది. 13,000 అంతే. సో 13,000 వచ్చింది నీకు చేతికి. 13,000లో నీకు 3,000 రెంట్ పోతుంది. 3,000 కాదు, ఇప్పుడు 4,000 అయినట్టుంది. 4,000 అనుకో, 4,000 రెంట్, స్కూల్ కి ఒక 3,000, ఎంత అయింది? 7,000 అయింది. ఇంకా 6,000 మిగులుతుంది. 6,000లో నువ్వు 2,000 గ్రాసరీస్ కి, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కి, నీ ఖర్చులకి అన్నిటికీ చేసుకోవచ్చు. ఇంకా ఎంత మిగులుతుంది అయితే? ఇంకో 4,000, 5,000, 4,000 మిగులుతుంది. 4,000 అంటే అది 80,000 అనుకో మనకు పంపిస్తే. సో బేసిక్ గా అందుకే ఇద్దరు వర్క్ చేయాలి. ఒకళ్ళు వర్క్ చేసిన దాంతో నువ్వు బండి లాగిస్తానంటే కష్టం. అంటే నీకు బేసిక్ గా ఇప్పుడు ఇండియాలో కూడా అలాగే ఉన్నాయి శాలరీస్. సో నువ్వు దాని గురించి ఇక్కడికి వచ్చి చేయాల్సింది ఏం లేదు. బట్ నీకు మంచి లైఫ్ స్టైల్ కావాలి, కొంచెం నాకు పీస్ఫుల్ గా ఉండాలి, 5 తర్వాత నేను జాబ్ చేయకూడదు, అలా ఏం అవసరం లేదనుకుంటే రావచ్చు. ఇంకొక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, నాకు మీరిద్దరు అంటే ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు ఉండి ఇంకా పిల్లలు లేరు, న్యూలీ మ్యారీడ్, లేకపోతే ఒక 1 year మ్యారీ అయ్యి ఇంకా ఒక 2 years 3 years తర్వాత కిడ్స్ అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా మంచి ప్లేస్ ఇది. ఎందుకంటున్నానంటే ఇద్దరు రావచ్చు, ఇద్దరు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. పైగా ఇక్కడ పోలాండ్ వస్తే నీకు ఇక్కడ నుంచి షెంగెన్ కి మొత్తం తిరగచ్చు ఈజీగా. అంటే యూరోపియన్ యూనియన్, యూరోప్ అంతా తిరగచ్చు, యూరోపియన్ తిరగచ్చు, యాక్సెసిబిలిటీ ఉంటుంది. పైగా ఇది ఇండియా నుంచి పెద్ద దూరం కూడా కాదు. మాకు దుబాయ్ 5.5 hours ఇక్కడ నుంచి. దుబాయ్ నుంచి 3 hours లో నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు. సో నీకు ప్రాపర్ ఎయిర్ టైం కూడా ఇక్కడ నుంచి 10.5 hours, 11.5 hours ఉంటుంది ఎయిర్ టైం. ఇంకా నువ్వు ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయడం అవన్నీ ఎలాగో తీసేస్తే, సో యాజ్ ఇట్ మొత్తం 14 hours నువ్వు ఇండియా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. కనెక్టివిటీ కూడా బాగుంది. కనెక్టివిటీ ఇక్కడ నుంచి దుబాయ్కి ఉంది డైరెక్ట్ కనెక్టివిటీ, షార్జాకు ఉంది డైరెక్ట్ కనెక్టివిటీ చెప్తున్నాను. ఇంకా ఇండైరెక్ట్ అంటే అఫ్ కోర్స్ మేము జ్యూరిక్ వచ్చి లేకపోతే ఫ్రాంక్ఫర్ట్ వచ్చి చాలానే ఉన్నాయి. యాక్సెసిబిలిటీ బాగుంటుంది, ఇంకా లైఫ్ స్టైల్ బాగుంటుంది, చాలా నీట్ గా ఉంటుంది సిటీ. మొత్తం పోలాండ్ అంతా యూజువల్ గా చాలా నీట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మా సిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇండియన్ కమ్యూనిటీ ఉందన్నావు కదా, అప్పుడు అంతా బాగా ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇండియన్ కమ్యూనిటీస్, తెలుగు కమ్యూనిటీస్ అన్ని. సో మనకి అక్కడ యూజువల్లీ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? ఏషియన్స్ అవని, ఇండియన్స్ అవని అంతా ఓకేనా? సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుంది ఫ్యామిలీకి అంతా? యాక్సెప్టెన్స్ బాగానే ఉంటుంది ఇక్కడ. నేను మరీ 100% ఉంటుందని చెప్పలేను కానీ, బట్ పర్వాలేదు. అంటే కొన్ని ఒక రాత్రి టైంలో కానీ, మరీ లేట్ నైట్స్ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ లో కొన్ని ఏరియాస్ లో వెళ్తే కొంచెం డేంజర్ అని చెప్తారు. బట్ ఆ టైంలో మనం ఫ్యామిలీతో ఎవడెళ్తాడు, ఎవడెళ్ళడు కదా. సో డిపెండ్స్ యాక్చువల్గా ఏ కంట్రీలోనే ఉంటది, ఉంటాయి అవి ఉంటాయి. సో మనం మన బుర్ర ఉపయోగించాలి. సేఫ్ అన్నారని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు తిరగలేం కదా. బట్ ఇన్ జనరల్ అడుగుతున్నాను నేను. ఇన్ జనరల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా సేఫ్. ఫ్యామిలీ ఓన్ గా కావాలితే లైక్ వైఫ్ ఒకళ్ళు వెళ్ళి రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఏముండవు, ఏం ప్రాబ్లం ఉండదు. చాలా చాలా సేఫ్ యాక్చువల్ గా ఆ విషయంలో. మీరు అక్కడ
8 ఇయర్స్‌గా ఉంటున్నారు కదా! వీసా ఎలాగా ఒకసారి వచ్చాక ఇక్కడికి పోలాండ్‌కి వచ్చాక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వస్తున్నారు. లేకపోతే యూఎస్ నుంచి వచ్చి అక్కడ సెట్ అవుదాం అనుకుంటున్నారు ఇప్పుడు. అంటే నాకు చాలా మంది అడుగుతున్నారనమాట. డీఎమ్స్‌లో అది యూఎస్‌లో ఉన్నాము. యూఎస్‌లో వీసా కొంచెం ఇప్పుడు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదా! ఇలా యూరోపియన్ కంట్రీస్ వద్దాం అనుకుంటున్నాం. ఏ యూరోపియన్ కంట్రీస్ ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాయి? అక్కడికొచ్చాక ఎన్ని రోజులకి పీఆర్ దొరుకుతది ఇయన్నీ అడుగుతున్నారనమాట. సో, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! అండ్ ఆఫ్ కోర్స్ ఆన్‌లైన్‌లో ఉంటది ఇన్ఫర్మేషన్ అంతా. బట్ స్టిల్ ఏంటి పరిస్థితి అక్కడ వీసా? యాహ్! డెఫినెట్‌గా. లైక్ నువ్వు చెప్పినట్టు ఆన్‌లైన్‌లో ఉంటది గానీ, మన ఎక్స్‌పీరియన్స్ చెప్తే ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతది గదా! ఇందాక చెప్పిన స్టోరీని మనం కంటిన్యూ చేద్దాం మళ్ళీ. వీసా వస్తది గదా! మనం వీసా అప్లై చేసుకుంటాం. వీసా అప్లై చేసి హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత, ఆ వీసా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏది ఎంప్లాయర్ నీకు వర్క్ పర్మిట్ జనరేట్ చేసి, ఆ వర్క్ పర్మిట్‌తో నువ్వు ఎంబసీకి అప్లై చేసుకుంటే, వాడు నీకొక స్లాట్ ఇస్తే, నువ్వు ఆ స్లాట్‌లో ఎళ్లి ఒక డి టైప్ వీసా తీసుకొని వస్తావు ఇక్కడికి. ఇక్కడికొచ్చిన తర్వాత, ఆ వీసా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉన్న టైంలో నువ్వు టెంపరరీ రెసిడెన్స్ కార్డ్ అప్లై చేసుకోవాలి. ఈ టీఆర్సీ 3 ఏళ్ళు వ్యాలిడ్ ఉంటుంది. ఓకే. నీ టీఆర్సీ నీ ఎంప్లాయర్ తో టైఅప్ అయి ఉంటుంది. బేసిక్ గా టీఆర్సీ అనే కన్నా నీ వర్క్ పర్మిట్ టైఅప్ అయి ఉంటుంది. నువ్వు టీఆర్సీతో పాటు నువ్వు ఉంటావు ఇక్కడ. 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటావు. ఎక్స్టెండ్ చేయడానికి మళ్ళీ నువ్వు చూపిస్తావు, నాకు జాబ్ ఉంది, ఆల్రెడీ ఎర్నింగ్ వస్తుంది ఇక్కడ, ఎంప్లాయర్ లెటర్ ఇస్తే సరిపోతదేమో. సరిపోతుంది. సో 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది ఇంకో 3 ఇయర్స్ కి. అలా 3 ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతానే ఉంటుంది. సో నువ్వు అలా ఉండిపోవచ్చు దాని మీద. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, నీకు నీ ఎంప్లాయర్ కి టర్మ్స్ అంతా బాగాలేనప్పుడు. అంటే వాడు ఇప్పుడు, లేకపోతే నువ్వు జాబ్ మారదాం అనుకుంటున్నావు సపోజ్. నువ్వు అదేలే. నీకు ఫ్రీ హ్యాండ్ ఉండదు, నువ్వు వాడితోనే ఉండాలి. సో నీకు అంటే వేరే వాడు ఎవరైనా జాబ్ ఇవ్వాలి నీకు, నువ్వంతటి నువ్వు సొంతంగా ఏదైనా చేసుకోవాలని ఉండదు. దానికి పిఆర్ యూస్ చేస్తారు జనాలు. అదేలే. అంటే లైక్ ఎన్ని రోజులుండాలి పీఆర్‌కి అక్కడ టాక్స్ పే చేస్తా? ఇక్కడ పిఆర్ మనకి రాదు. యాక్చువల్ గా పిఆర్ ఎవరికి వస్తుంది అంటే, నీ వైఫ్ కానీ, అది నీ స్పౌస్ బేసిక్ గా పాలిష్ అయి ఉండాలి, లేదా నీ రూట్స్ హ్మ్. పోలాండ్ వాళ్ళ అయి ఉండాలి. ఆహా! నువ్వు ఎన్ని రోజులుంటే అంటే రాదా? ఆహా, దానికి మనకొచ్చేదాన్ని EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ అంటారు. ఆహా! ఓకే. పర్మనెంట్ రెసిడెన్స్ కాదు, EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఇస్తారు. అది 10 ఏళ్ళకి వ్యాలిడ్ ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత వస్తదా? 10 ఏళ్ళకి వ్యాలిడ్ ఉంటదా? 10 ఏళ్ళకి వ్యాలిడిటీ ఉంటుంది. ఫస్ట్ అదేంటే 5 ఇయర్స్ ఎలిజిబిలిటీ. 5 ఇయర్స్ తర్వాత లాంగ్వేజ్ క్లియర్ చేయాలి, B1. 5 ఇయర్స్ ఉన్నానని చూపించుకోవాలి. నీకు ఆఫ్ కోర్స్ ఎంప్లాయ్మెంట్ అవన్నీ చూపించుకుని నువ్వు EU లాంగ్ టర్మ్ కి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ అన్నావు కదా! ఈ వీసాకి దానికి ఏంటి డిఫరెన్స్? EU లాంగ్ టర్మ్ కి ఏంటంటే, బేసిక్ గా నీకు ఎంప్లాయర్ తో కనెక్షన్ ఉండదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసావు కదా, ఏ అంటున్నారు మొత్తం. ఎవ్రీ 3 ఇయర్స్ కి వచ్చేది టెంపరీ రెసిడెన్స్ కార్డు. తర్వాత నువ్వు ఎలిజిబుల్ ఫర్ పిఆర్ ఆర్ EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ 5 ఇయర్స్ ఉంటాయి. కాకపోతే పిఆర్ కి చెప్పాను కదా, మన స్పౌస్ గానీ పాలిష్ అయి ఉండాలి, లేకపోతే మనకి పాలిష్ రూట్స్ అయినా అయి సో ఉండాలి. మనకి మన అవ్వదది. ఫ్యామిలీకి అవ్వదు అది. సార్, మనకు ఉండేది EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్, నాన్ EU నేషనల్స్ కి. EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ కి ఏంటంటే, నువ్వు 5 ఇయర్స్ అయిన తర్వాత నువ్వు నీకు ఇన్కమ్ చూపించుకోవాలి, పాలిష్ లాంగ్వేజ్ B1 లెవెల్ వచ్చి ఉండాలి. వస్తే నీకు అప్లై చేసుకుంటే నీకు EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఇస్తాడు. అది 10 ఇయర్స్ కి ఉంటుంది. అది ఎంప్లాయర్ తో సంబంధం లేదు. నువ్వు జాబులు మారచ్చు, లేకపోతే నువ్వు ఇక్కడ సొంతంగా కంపెనీ పెట్టుకుని ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేసుకోవచ్చు, లేదా నీకు వేరే వేరే యూరోపియన్ కంట్రీలో ఎవడైనా జాబ్ ఇచ్చినా కూడా నువ్వు మూవ్ అయిపోవచ్చు అక్కడికి. బేసిక్గా నీకు వర్క్ పర్మిట్ అవసరం లేదు. నీకు వర్క్ పర్మిట్ అవసరం ఉండదు అనమాట వేరే దానికి వెళ్తే, నువ్వు EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఉంటే. బట్ అది ప్రాసెస్ ఎలా ఉంటది? లైక్ 5 ఇయర్స్ తర్వాత నువ్వు అప్లై చేయగానే వచ్చేస్తదా? లాంగ్వేజ్ రావాలి ఫస్ట్. లాంగ్వేజ్ B1 లెవెల్ దాకా వచ్చేసింది అనుకున్నాం అనుకో. వచ్చిన తర్వాత నువ్వు అప్లై చేసినప్పుడు యూజువల్ గా నిన్ను నాన్ EU నేషనల్స్ కి ఇంటర్వ్యూ పిలుస్తాడు. పిలిచి నీ పాలిష్ లాంగ్వేజ్ చెక్ చేస్తాడు అనమాట. చెక్ చేసి కొంచెం ఇలాగే బాతాకాన్ని పెట్టుకుని, ఎలా ఉంది, ఎంత బాగుందా అని చెప్పి ఓకే అనిపిస్తే అడిగి ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, అంటే ఈ జనరల్ గా ఇదనే కాదు, ఇప్పుడు ఈ 3 ఇయర్స్ రెన్యువల్స్ కానీ, లేకపోతే 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ కానీ, ఈ పిఆర్ కానీ, ప్రతిదానికి నువ్వు అప్లై చేస్తావు కదా, ప్రతి ప్రాసెస్ 1 ఇయర్ పడుతుంది భయ్య అక్కడ. ఆహా! ఓకే. ఓకే. ఎందుకంటే అదే నేను అనాలిసిస్ చేసింది ఇక్కడ 90s దాకా ఇక మొత్తం ఇదంతా కమ్యూనిస్టులది. ఓకే, 90s వరకు పోలాండ్ లో కమ్యూనిజమే ఉంది. సోవియట్స్ వరల్డ్ వార్ తర్వాత సోవియట్స్ వచ్చి జర్మన్ నాజీస్ ని డిఫీట్ చేసి ఇక్కడ ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళ రూల్స్ లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలే మొత్తం నడిచాయి ఇప్పటిదాకా 90s వరకు. ఎట్లా ఉండేదంటే 90s వరకు బేసిక్ గా నీకు రేషన్ వచ్చేది అనమాట. ప్రతి ఇంటికి ఒక చీటీ వచ్చేదంట. అంటే ఈ నెల మన సరుకులు అవి. ఈ నెల నీకు 1 కిలో షుగర్, 2 మిల్క్ బాటిల్స్, 1 కిలో బంగాళదుంపలు, 1 కిలో ఆనియన్స్ ఇస్తారు అంతే. ఆహా! అలా ఉండేదా కమ్యూనిస్ట్ పార్టీ అలా టైంలో? ఉండేది. ఆ తర్వాత హ్మ్. నీకు ఇంకా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటానంటే అవసరం లేదు, అవతల పంపమంటాడు వాడు. ఎందుకంటే కమ్యూనిజం కదా, అందరికీ సమానం, ఈక్వల్. సో ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఆ మెంటాలిటీ పాతుకుపోయింది.
సో వీళ్ళు చాలా స్లోగా చేస్తారు ప్రాసెస్. సిస్టమ్స్ మోడర్నైజ్ చేయలేదు, జనాలు కూడా అలాగే ఉంటారు పనిచేసే వాళ్ళు. వాళ్ళు అలా నెమ్మదిగా ప్రాసెస్ చేస్తూ చేస్తూ, పైగా ఇంకొకటి ఏంటంటే నీకు జర్మనీలో కానీ నెదర్లాండ్స్ లో కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు బయట సైడ్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కాలనీస్ కదా, వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. మెయిన్ డచ్ ఫ్రెంచ్ అంటే వాళ్ళు ఎక్కువ కొలోనియల్ పవర్స్, అవి బయటికి వెళ్ళి వేరే జనాలు తీసుకొచ్చి ఎప్పుడో చేసేవి అవి. సో వాళ్ళ సొసైటీస్ లో ఎప్పటి నుంచో వేరే అవుట్ సైడర్స్ కలిసి ఉన్నారు అక్కడ. కానీ పోలాండ్ అలా కాదు, ఇది ఆల్మోస్ట్ క్లోజ్డ్. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పాపం, ఏళ్ల మీద అందరూ పడ్డారు. అదే అదే అవును. సో ఏంటంటే వీళ్ళకి బయట సైడ్ ఇందాక అడిగొచ్చు నువ్వు, యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా అని. యాక్సెప్టెన్స్ అందుకు ఉండదు, బయట నుంచి ఎవరు రాలేదు, వీళ్ళకి తెలియదు అసలు యాక్చువల్ గా బయట ఎలా ఉంటుందో ఏంటో. అదే ఒక రకంగా మన సో ఇండియా లాగే. ఎగ్జాక్ట్లీ. సో కొత్త జనరేషన్ అంతా కొంచెం మాట్లాడతారు కానీ అసలు పాత వాళ్ళు అంటే అసలు వాళ్ళు పట్టించుకోరు, నీకు అవసరం లేదు వాళ్ళకి. అదేలే. సో అందుకే నేను నేను చాలా మందికి ఏం చెప్తానంటే, నువ్వు జర్మనీ వెళ్ళి జర్మన్ మాట్లాడితే నీతో మాట్లాడేస్తారు అందరూ. ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ నువ్వు ఫ్రెంచ్ లో మాట్లాడితే నువ్వు కలిసిపోతావు సొసైటీలో. బట్ పోలాండ్ లో నువ్వు పాలిష్ మాట్లాడినా సరే కలవడానికి టైం పడుతుంది. కలవని చెప్పను నేను, బట్ కలవడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వీళ్ళు పబ్లిక్ ఎలా ఉంటారంటే అంత తొందరగా ఓపెన్ అవ్వరు అనమాట, చాలా టైం పడుతుంది. వన్స్ ఒకసారి కలిస్తే నీకు ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూనే ఉంటారు, సరదాగా ఉంటారు, కొంచెం కలవడం తక్కువ. సో EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ అది. సో ఆ EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ వస్తే నువ్వు వేరే షాట్ కి మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఏ ప్రాసెస్ అయినా చాలా టైం పడుతుంది, అప్లై చేసుకోగానే రాదు, ఇమీడియట్ గా రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మా రెసిడెన్స్ కార్డు కూడా మాది ఇప్పుడు 3 years రెన్యువల్ చేస్తున్నాము. మేలో ఎక్స్పైర్ అయిపోతుంది, మేము డిసెంబర్ లో సబ్మిట్ చేసాం అప్లికేషన్. సో మే, జూన్, జూలై, నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్ దాకా వస్తుంది, సెప్టెంబర్ కి వస్తుందేమో అని అనుకుంటున్నాం. ఏది మాది ఇది 3వ సారి రెన్యువల్. రెన్యువల్ కూడా ఇంత టైం, ఇంకా ఫ్రెష్ గా అంటే ఆలోచించుకో కొంచెం. నాకు ఒకటి అడగాలని ఉంది, ఏంటంటే ఇన్నాళ్ళు ఉంటున్నారు కదా మీరు, ఏంటి ఫ్యూచర్ మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చూసేసావు కదా, 8 years ఉంటున్నావు అక్కడ. హానెస్ట్ చెప్పాలంటే ఫస్ట్ యాక్చువల్ గా పొలాండ్ వాడు అన్నప్పుడు, వాడు పొలాండ్ అనే మాట కన్నా నేను ఎగ్జైట్ అయింది ఏంటంటే, వాడు అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మూవ్ అవ్వచ్చు, నువ్వు వేరే చోట కి మూవ్ అవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది, అన్ని కుదిరితే మేమే H1 చేసి పంపిస్తాము అని కూడా అన్నాడు. బేసిక్ గా ఆ పాయింట్స్ నన్ను ఎగ్జైట్ చేసాయి ఫస్ట్ పొలాండ్ కన్నా. అప్పటి వరకు పొలాండ్ అంటే నేను ఈ షిండ్లర్స్ లిస్ట్ లో మాత్రమే తెలుసు నాకు, క్రాకో ఊరు. స్పీల్బర్గ్ మూవీ ఒకటి ఉంటుంది, అందులోనే చూసాను నేను. అది తప్ప ఇంకెక్కడ, అది పెద్ద గెట్టోస్ ఉంటాయి, ఇలా జరిగింది అక్కడ, అలా జరిగిందంటే వారని వినడమే తప్ప మిగతా ఎవడైనా అక్కడ ఉంటున్నాడా అంటే అబ్బాయి ఎవడు లేడు. అదేలే. సో నాకు ఇలా పోలాండ్ ఆఫర్ వచ్చిందని చెప్పగానే నేను 2-3 యూరోప్ లో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగాను. అడిగితే యా నువ్వు వచ్చి స్టెప్పింగ్ స్టోన్ కింద యూజ్ చేసి మూవ్ అయిపోతానంటే మంచి ప్లేస్ రా అని అన్నారు. నేను చెప్పాను కదా, నేను కూడా వేరే పాయింట్స్ ఎగ్జైట్ అయ్యానని చెప్పి. సో అవన్నీ కన్సిడర్ చేసుకుని నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత యాక్చువల్ గా లైక్ వేరే వేరే సర్కమ్స్టాన్సెస్ వల్ల, ఎందుకంటే మళ్ళీ నేను ఫుల్ టైమ్ లోకి మారిపోవడం, తర్వాత కోవిడ్ రావటం, కోవిడ్ అయిన మళ్ళీ ఒక 1-2 years కి ఇక్కడ పాప పుట్టింది. యాక్చువల్గా ఇవన్నీ చూస్తా ఉంటే నాకు అనిపించింది, మనం ఎలిజిబిలిటీ, ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ ఉంది PR అప్లై చేసుకోవడానికి, అది EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ కి. సో మనం ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుందాం, లాంగ్వేజ్ నేర్చుకుని ఎగ్జామ్ ఇచ్చి ముందు EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ తీసుకుని ఆ తర్వాత ఆలోచిద్దామని ప్రస్తుతానికి ప్లాన్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏంటంటే నేను 8 years అయిపోయింది కదా, నేను ఎలిజిబుల్. నాకు లాంగ్వేజ్ నేర్చుకుంటే నేను B1 లెవెల్ దాకా నేను కనుక పాస్ అయితే కనుక నేను EU లాంగ్ టర్మ్ కి అప్లై చేసుకోవచ్చు. EU లాంగ్ టర్మ్ అప్లై చేసిన తర్వాత మేబీ ఇంకొక 3 years ఉంటే నువ్వు సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆ రూల్ మారుస్తుంది, దాన్ని మళ్ళీ 10 ఏళ్ళకి చేద్దామని అంటున్నారు. కొంతమంది డివైడ్ చేస్తున్నారు, ఇంకా అది ఇంకా తేలలేదు. బట్ ప్రస్తుతం రూల్ అయితే EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ కానీ PR కానీ వచ్చిన తర్వాత ఒక 3 years ఉంటే నువ్వు సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక రీసెంట్ ఇండియన్ ఫ్యామిలీకి ఒక సిటిజన్షిప్ కూడా వచ్చింది ఇక్కడ. ఓకే, నైస్. నాకు తెలిసిన ఫ్యామిలీ. సో అది అలా అది ప్రాసెస్ అంటావు యూజువల్లీ. అప్పుడు పాప పుట్టింది అన్నావు కదా, పాప పుట్టినప్పుడు ఎలా అనిపించింది హెల్త్ కేర్ సిస్టమ్? అది ఎండ్ టు ఎండ్ చూసుంటావు కదా. హెల్త్ కేర్ సిస్టమ్ యాక్చువల్ గా అంటే నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే, వీళ్ళు డయాగ్నోస్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు ఏదైనా ప్రాబ్లం. ఎందుకంటే పాప పుట్టిన అది వేరు, అది డైరెక్ట్ గా నువ్వు ఆపరేషన్కి వెళ్తావు, నీకు C సెక్షన్ లేకపోతే నార్మల్ డెలివరీ చేసి వస్తుంది. బట్ ఏదైనా నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే నీకు కడుపులో బాగాలేనప్పుడు ఏదో, అలాంటి కేసెస్ కూడా మాకు చాలా జరిగినాయి ఇక్కడ. సో నేను ఆ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను అనమాట. చాలా టైం తీసుకుంటారు డయాగ్నోసిస్ కి, ముందు అపాయింట్మెంట్స్ దొరకవు, చాలా టైం తీసుకుంటారు డయాగ్నోసిస్. వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత మాత్రం ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, మంచి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీసే ఉన్నాయి ఇక్కడ, బాగా చూసుకుంటారు. నేను ఇంకొక చెప్పదలుచుకున్నాను ఇక్కడ,
ఇవన్నీ మనం పబ్లిక్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. పబ్లిక్ హెల్త్ కేర్ కాకుండా ఇక్కడ ప్రైవేట్ హెల్త్ కేర్ కూడా ఉంది. ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ నీకు ఎంప్లాయర్ ఇస్తాడనమాట. ఓకే. ఓకే. నువ్వు ఎంప్లాయర్ తో వాడు నీకు ఆఫర్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ హెల్త్ కేర్ కూడా ఆఫర్ చేస్తాడు. అది పిల్లలకు కూడా ప్రొవైడెడ్ వస్తుందా? మొత్తం ఫ్యామిలీకి. అంటే నువ్వు ఆప్ట్ చేసుకోవచ్చు, కేవలం నీకే కావాలా లేదా నీ ఫ్యామిలీకి మొత్తానికి కావాలా పెట్టుకోవచ్చు. నువ్వు ఆ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇచ్చినప్పుడు చెప్తాడు అనమాట, నేను ఇంత పే చేస్తాను, నువ్వు ఇంత పే చేయని చెప్పి. సో మనం నామినల్ 100 zlotys ఎంత పే చేస్తామో మిగతా అంతా వాడు పే చేసుకుని నీకు బెనిఫిట్ ఇస్తాడు. ఇందులో ఏంటంటే ఇది చాలా బాగుంటది ఇక్కడ. వేరే యూరోపియన్ కంట్రీలో లేదు ఇది, నాకు తెలిసిన దాని ప్రకారం. సో వీళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది అనమాట. కొన్ని హాస్పిటల్స్ అనే కన్నా క్లినిక్స్ అనొచ్చేమో వాటిని. చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, పెద్ద ఆపరేషన్స్ చేయరు కానీ క్లినిక్స్ నీకు బేసిక్ గా కడుపు నొప్పి, కాలు నొప్పి, జ్వరము, పళ్ళు ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు నువ్వు. సో నువ్వు నార్మల్ గా ఆ యాప్ లో లాగిన్ అయ్యి లేకపోతే ఆ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి నువ్వు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ డాక్టర్స్ ఉంటారు. పబ్లిక్ హెల్త్ కేర్ లో కూడా ఉండొచ్చు కానీ రేర్ దొరకటం. మరి ఇక్కడైతే డెఫినెట్ గా ఉంటారు. నువ్వు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ స్పీకింగ్ డాక్టర్ కావాలి నాకంటే వాడిని అసైన్ చేస్తాడు. వ్యాక్సినేషన్స్, పిల్లలకి వ్యాక్సినేషన్స్ కూడా అక్కడే చేసుకోవచ్చు నువ్వు. ఎందుకంటే ఓకే. ఓకే. పబ్లిక్ హెల్త్ కేర్ లో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. పబ్లిక్ హెల్త్ కేర్ లో ఓన్లీ 10 ఇచ్చాడు అనుకో సపోజ్, అంటే మ్యాండేటరీ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈ 10 వేయాలి పిల్లలకంటే, ఆ 10 వేస్తారు. బట్ ప్రైవేట్ లో ఈ 10తో పాటు ఇంకా ఎక్స్ట్రా, మీరు అప్పుడప్పుడు ఇండియా వెళ్తున్నారు కాబట్టి హెపటైటిస్ వేయించుకోండి, లేకపోతే ఇక్కడికి వెళ్తున్నారు చికెన్ పాక్స్ వేయించుకోండి, ఇలాంటి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అవన్నీ కూడా నువ్వు ప్రైవేట్ దాంట్లో వేయించేసుకోవచ్చు. అది బాగుంటది ఇక్కడ యాక్చువల్ గా. నేను చాలా యూరోపియన్ కంట్రీస్ తిరిగాను, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను. చాలా తక్కువ మందికి ఉంది ఇది అక్కడ. అంటే ప్రైవేట్ హెల్త్ కేర్లు ఉన్నాయి కానీ లైక్ ఇప్పుడు యూకేలో చాలా ఎక్స్పెన్సివ్. అక్కడ వాళ్ళ ఎంప్లాయర్ కూడా ఇస్తాడో ఎవడో గ్యారంటీ లేదు. అది మాకు అట్లా కాదు, మాకు అన్ని ప్యాకేజ్ ఉంటుంది అనమాట. మాకు ఇక్కడ ఎలాగంటే మాకు స్విట్జర్లాండ్ లో ట్యాక్స్ లో కట్ అవ్వదు. పబ్లిక్ హెల్త్ కేర్ అనేది లేదు ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ట్యాక్స్ తక్కువ ఉంటుంది, 35% అంత ఉండదు, 20-25 ఉంటుంది, లోపడే ఉంటుంది. బట్ అరౌండ్ 10% నువ్వు ఓన్గా ఇన్సూరెన్స్ పే చేయాలి. అంటే నీకు డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి ఇండియా లాగా. సో దాంట్లోంచి నీకు కావాల్సింది మంచి ప్యాకేజ్లో నీకు నువ్వెంత కట్టాలి ఒక ఇయర్కి, డిడక్టబుల్ ఎంత, కోపే అంటారు కదా, అది ఎంత అని చూసుకుని నువ్వు ఎవ్రీ ఇయర్ మార్చుకోవచ్చు. సో దానివల్ల నీకు ఆల్మోస్ట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ లా ఉంటుంది. కొంచెం అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. అంటే అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సీజన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఫ్లూ సీజన్ లో దొరకవు గమ్ని, చిన్న వాటికి డిపెండ్స్. బట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే మనకి ఒక ఫ్యామిలీ డాక్టర్ అని మనము ఒక క్లినిక్ ని చూస్ చేసుకోవాలి. దాంతో అయితే కొంచెం తక్కువ పడుతుంది ఇన్సూరెన్స్. ఆ ఫ్యామిలీ డాక్టర్ యూజువల్లీ మనకి అవైలబుల్లో ఉంటారు ఎప్పుడు కావాలితే, అంటే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్. ఎస్పెషల్లీ కిడ్స్కి ఒక ఫ్యామిలీ డాక్టర్, కిడ్స్ డాక్టర్ని సెలెక్ట్ చేసేసుకుంటాం ఇక్కడ. సో వాళ్ళకి ఏమన్నా ఇమ్మీడియట్గా కావాలన్నా కానీ విత్ ఇన్ 1 డేలో దొరుకుతుంది. లైక్ నీకు రియల్ అర్జెంట్గా ఉంటే, అంటే ఎమర్జెన్సీకి వెళ్ళక్కర్లేదు మనం ఒక పెద్ద హాస్పిటల్కి. అది డిఫరెన్స్. బట్ ఇన్ ద ఎండ్ లైక్ నువ్వు అన్నట్టు జర్మనీలో కూడా చూసా కదా, 35% వాళ్ళు పబ్లిక్ హెల్త్ కేర్లోకి వెళ్తారు. దానివల్ల కొంచెము టైం పడుతుంది అంటారు వాళ్ళు. బట్ అన్లెస్ ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. మాకు ఇక్కడ ఏంటంటే పబ్లిక్ హెల్త్ కేర్ ఉండదు. ఎవ్రీబడి అన్లెస్ లైక్ పబ్లిక్ హెల్త్ కేర్ అంటే నీకు ఇప్పుడు ఎవరైతే పే చేయలేరో వాళ్ళకి గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక్కడ ఎక్కడైనా అంతే కదా. బట్ అవును, ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసే వాళ్ళకి ప్రైవేట్ ఇన్సూరెన్స్, మీకు ట్యాక్స్ నుంచి కట్ అవ్వదు హెల్త్కి, అదర్ దెన్ డిసేబిలిటీ ఇన్సూరెన్స్ అని అదే ఇది. అంటే మీకు ఏమన్నా వర్క్ చేయలే పరిస్థితుల్లో అది అలాగే ట్యాక్స్ వెళ్తుంది ప్రతి దాంట్లో. బట్ నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ యూ హ్యావ్ టు పే యువర్ సెల్ఫ్ బికాస్ ట్యాక్స్ అంత కట్ అవ్వదు కాబట్టి. సో అది ప్రైవేట్గా అయిపోతుంది అనమాట. నువ్వు చెప్పిన దాన్నట్టుగానే ఉంటుంది కొంచెం. అవునులే. అంటే యూరోపియన్ హెల్త్ కేర్ అంటే కొంచెం మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ బాగా అక్కడ అపాయింట్మెంట్లు దొరకవంట, ఇవంట అవంట అని. అట్లే ఉండదు. ఎమర్జెన్సీ అంటే కంపల్సరీ చూస్తారు. జనాలు అనుకుంటారు మనం చచ్చిపోతున్నా ఎవడు చూడట్లేదు అని. అలాగే ఉండదు. నిజంగా చచ్చిపోయే టైం వస్తే, ఆ పేకల దాకా వస్తే మాత్రం కంపల్సరీ వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు, చూస్తారు, కేర్ తీసుకుంటారు. బట్ నార్మల్ గా నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఇండియాలో లాగా నేను డబ్బులు ఇచ్చేస్తాను నాకు చేసే అంటే చేయడు. అది యాక్చువల్ గా డిఫరెన్స్. ఛాన్సే లేదు. అంటే వీళ్ళు నీకు తెలుసు కదా, మనకి ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ లో నేను షాక్ ఫస్ట్ అయిందంటే, ప్లస్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా, వీళ్ళు జ్వరం వచ్చిందంటే మెడిసిన్ కూడా ఇస్తానికి, అసలు పిల్లలకైతే మెడిసిన్ కూడా ఎవరు అన్లెస్ మనం అడిగితే రిక్వెస్ట్ చేసుకుంటే గానీ ఒక దొగ్గరుకులాగా ఇస్తారు, ఏదైనా ఇస్తారు. బట్ లేకపోతే అది కూడా రికమెండ్ చేయరు మనకు కూడా. లెట్ ఇట్ గో అంటే జ్వరాన్ని ఇట్స్ నార్మల్ ప్రాసెస్ ఫర్ ద బాడీ టు అంటే గెట్ యూస్ టు ద చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఏదన్నా జర్మ్స్ అయి ఉండొచ్చు.
సో ఆట్లికి అపాయింట్మెంట్ దొరకదు. మన ఇండియాలోకి జ్వరం రాగానే వెళ్ళిపోయి ఇంజెక్షన్ చేయించుకుని వస్తామంటే ఛాన్సే లేదు. ఇంజెక్షన్ అనేది ఛాన్సే లేదు. వచ్చే వాళ్ళకి యాక్చువల్గా ఇది ఇది క్లియర్ చేయాలి బాగా. మనం ఇది ఇది క్లియర్ గా కన్వే చేయాలి అందరికి. అంటే చాలా మంది హెల్త్ కేర్ ఉండదంట, అసలు హెల్త్ కేర్ ఉండదు, ఇండియాలో ఇలా డబ్బులు పడేస్తే అలా చేసేస్తారంటే ఎందుకు చేయాలి అసలు? ఎందుకు? పైగా ఇంకొకటి ఏంటంటే ఆ, అందరూ అన్ని సగం సగం తీసుకుంటారు ఇప్పుడు. ఆ, అంటే మరీ హార్ష్ గా చెప్తున్నారని కాకపోతే, అరే వాడు శుభ్రంగా అక్కడ తాయి తందనాలు ఆడతారు, తిరుగుతారు శుభ్రంగా అంటారు, కానీ తిరుగుతారు వాళ్ళు. సాటర్డే సండే తిరుగుతారు, మిగతా 5 రోజులు వాడు పరిగెడతాడు. వాడు నువ్వేం చేస్తావు? వాడు పార్టీ చేసుకుంటాను, నువ్వు పార్టీ చేస్తావు. మరి వాడు పరిగెడుతున్నాడు, ఎందుకు పరిగెట్టావు నువ్వు? అది కూడా ఉంటది కదా. సో డిపెండ్స్ అన్నమాట. మనం ఎట్లా తీసుకుంటున్నాము, ఏంటి, ఏది కావాల్సింది తీసుకుంటున్నాం అనేది అంతా మనమే డిపెండ్ అయి ఉంటది. బట్ ఇన్ జనరల్ గా చెప్తే మాత్రం యాక్చువల్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటది అయ్యా ఇక్కడ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మాత్రం ఇండియాలో కన్నా చాలా బాగుంటది. అఫ్ కోర్స్ అక్కడ దొరికేవి కొన్ని ఇక్కడ దొరకవు అనుకో. లైక్ ఫ్రెండ్స్ దగ్గరగా, ఫ్యామిలీకి దగ్గరగా ఉండలేము, అదన్నీ ఉంటాయి. కావాల్సిన చిటికెలో రావు అని కష్టపడాలి అన్నిటికీ. అవి ఉండవు కానీ బట్ మిగతా అంతా బాగుంటది. ఎగ్జాక్ట్లీ, టోటలీ అగ్రీ విత్ యూ. అంటే నిన్నే ఒక స్వీడన్ ఎపిసోడ్ చేసా ఒక గెస్ట్ తోటి. సో తనకు నేను అదే మాట్లాడుకున్నాం అంట. బేసిక్గా ఏంటంటే మనం ఎన్ఆర్ఐ లైఫ్ అంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ సూపర్ మనకి అనుకుంటారు. అసలు మనకి నాన్ స్టాప్ మ్యూజిక్. పిల్లలు వచ్చాక మ్యూజిక్ ఎలా ఉంటుందంటే అసలు ఎక్కడ ఎక్కడ ఉంటున్నామో, ఏ కంట్రీలో, డెవలప్డ్ కంట్రీలో ఉంటున్నాం అనేది కూడా మర్చిపోతాం అనమాట. అంటే వచ్చిన కొత్తలో ఉంటుంది కానీ కొంచెం ఎగ్జైట్మెంట్, పిల్లలు లేనప్పుడు తర్వాత మ్యూజిక్ పెద్ద తేడా ఉండదు. నువ్వు చెప్పినట్టు బేసిక్లీ గుడ్ పాయింట్. 5 తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే నీకు వర్క్ ఇస్ ఇలా స్కూల్ లాగా ఆ టైంకి వర్క్ అయిపోద్ది. దాని తర్వాత నీకు పిల్లలతో టైం ఉంటుంది. నువ్వు ఏదైనా చేసుకోవాలన్నా నీకు రియల్గా టైం ఉంటుంది. యాక్చువల్లీ నీ పర్సనల్ టైంలో, ఆ టైంలో నీకు వర్క్ నుంచి కాంటాక్ట్లు ఉండవు. అన్లెస్ నువ్వు లాగిన్ అయ్యి వర్క్ చేద్దాము, రేపు వర్క్ కొంచెం ఫినిష్ చేద్దాం అనుకుంటే తప్పితే ఎవరో పట్టించుకోరు. అంటే నిన్ను అకౌంటబుల్ చేయరు. నువ్వు ఇది ఫినిష్ చేయాలి ఈరోజు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఇంటికి అన్నాడు ఎవడో అడగడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా మనకి ఫ్యామిలీ వచ్చాక. ఎక్కువ ర్యాట్ రేస్ కూడా ఉండదు ఇక్కడ. ఓ పరిగెత్తేయడం, ఇలా చేయడం, అలా చేయడం ఏం ఉండదు. ఇంకా ట్రాఫిక్ సంగతి అంటావా, మాకు ట్రాఫిక్ ఉంటుంది బానే. అంటే చాలా మంది ఈ ఉంటారు ఇలాగ, అక్కడ ట్రాఫిక్ ఉండదు, ఫ్రీగా ఉంటుంది, ఇండియాలో చాలా ట్రాఫిక్ ఇదేదే అంటారు. అలా ఏం ఉండదు, ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది, డిపెండ్స్ అంతే. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటది. సో నీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ఎక్కడ అడ్డం ఉండదు ట్రాఫిక్. అంటే ట్రామ్స్ ఉంటాయి మాకు సిటీ అంతా, వాటికి ట్రాఫిక్ ఏమి ఉండదు. సో వాటికి స్టాండర్డ్ టైం ఉంటుంది, అరగంట అంటే అరగంట, లేదా మేబీ 40 నిమిషాలు అంతే. కార్లో వెళ్తే నువ్వు మాత్రం అరగంట అనుకుంటే, ఒకసారి పీక్ టైమ్స్ లో అది 50 మినిట్స్ 60 మినిట్స్ డబల్ అవ్వచ్చు, లేకపోతే ఏమీ లేనప్పుడు ఒక 15-20 నిమిషాల్లో కూడా వచ్చేయచ్చు. ఇదివరకు అంతా హైబ్రిడ్ మోడల్లో ఉండేది. ఇప్పుడు నెమ్మదిగా కంపెనీస్ అన్ని, ఐ మీన్ వరల్డ్ వైడ్ ట్రెండే కదా ఇది, మళ్ళీ రమ్మంటున్నాయి ఆఫీస్ కి. సో 4 days 5 days ఇక్కడ కూడా నడుస్తున్నాయి అలాగా. కరెక్ట్, అది బాగా మాట్లాడుకున్నాం, బాగా చెప్పేసావు, బాగా అనిపించింది. కానీ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి ఇంతకీ ఇండియాలో? మాది యాక్చువల్గా నేను పుట్టి పెరిగినంతా వెస్ట్ గోదావరి. పుట్టింది పాలకొల్లో, పెరిగిందంతా నర్సాపురం. సో అంత స్కూలింగ్, కాలేజ్ అంతా అక్కడేనా? స్కూలింగ్ కాలేజ్ మొత్తం నర్సాపురంలోనే. నర్సాపురం తర్వాత సీట్ వచ్చింది ఇంజనీరింగ్ లో. అప్పుడు ఒంగోలులో ఒక కాలేజ్ ఉండేది క్యూఐఎస్ అని. సో అక్కడికి ఇంజనీరింగ్ కోసం క్యూఐఎస్ ఒంగోలు 4 years ఇంజనీరింగ్ తర్వాత ఇంకా జాబ్ ట్రయల్స్, తర్వాత జాబ్ అంతే. సో దాని తర్వాత పోలాండ్ లో దిగావు. పాలకొల్లు టు పోలాండ్ వయా పూణే. పూణేలో 12 ఏళ్ళు ఉన్నాను యాక్చువల్ గా నేను. ఆల్మోస్ట్ లైక్ మై సెకండ్ హోమ్. బట్ నీకు ఎలా కనిపించింది నువ్వు రాగానే? లైక్ నీకు ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తేడా కనపడిందా పూణే నుంచి రాగానే ఇక్కడికి? పూణే నుంచి రాగానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కన్నా మెయిన్ ఇది ట్రాఫిక్ పడింది. పైగా అక్కడ పెద్ద ఎక్కువ నడిచేవాళ్ళం కాదు. అంటే ఇండియాలో జనరల్ గా నీకు లైక్ ఇందాక అనుకున్నట్టు మనం చిటికేస్తే స్విగ్గీలు, జొమాటోలు వస్తాయి. పైగా పక్కన ఏమైనా షాప్కి వెళ్ళాలంటే బండి వేసుకెళ్ళిపోవడం, లేకపోతే కొంచెం దూరమైనా కార్ వేసుకెళ్ళిపోవడం. ఇక్కడ వచ్చినప్పుడు కొత్తలో మాకు కార్ లేదు. ట్రామ్స్ ఉంటాయి కానీ ట్రామ్స్ దాకా నడవాలి కదా, ఆ నడవడానికే కొంచెం టైం పట్టేది. సో ఫస్ట్ వాకింగ్ అలవాటు అయింది బాగా. నాకు అది బాగా గుర్తు. ఇంకా ఇక్కడికి వచ్చిన ఫస్ట్ ఇయర్ నేను ఆల్మోస్ట్, అంటే ఎండ, కొండ, మంచు ఏమీ లేదు, వింటర్ లో కూడా అలా నడుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. దెబ్బకి ఒక 5 kilos తగ్గిపోయాను నేను. ఎందుకంటే వింటర్స్ కూడా గట్టిగా ఉంటాయి ఇక్కడ. ఎలా ఉంటాయి గట్టిగా అంటే? వింటర్స్ అంటే బాగా స్నో పడుతుంది యాజ్ యూజువల్ గా. స్నోతో పాటు టెంపరేచర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. -15, -19, -20 కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఈ లాస్ట్ వింటర్ చాలా హార్ష్ ఉంది మాకు.
ఎందుకంటే ఈ ఆర్కిటిక్ స్నాప్ అయింది కదా, దానివల్ల ఆ, కొంచెం సివియర్ ఉన్నాయి కదా వింటర్స్ అన్ని. సో మాకు కూడా ఎఫెక్ట్ ఉంది. అది -15 ఫీల్స్ లైక్ -19 దాకా కూడా వెళ్ళింది ఈసారి. ఓకే. ఓకే. సో, అన్ని లేయర్స్ ఏసుకొని అది వింటర్ టైము కొంచెం చిరాకుగా అనిపిస్తది ఒక్కొక్కసారి. వింటర్ కొంచెం గ్లూమీ ఉంటుంది బాగా. అసలు వింటర్ గానీ మాకు కొంచెం లాంగ్ వింటర్స్ కూడా ఉంటాయి. వింటర్స్ ఉంటాయి, అప్పుడు క్లౌడీ ఉంటుంది. సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఇండియానే బెటర్, శుభ్రంగా హాయిగా ఉండొచ్చు అక్కడ అనిపించేది. మిస్ అవుతాం బాగా. అది మనమే కాదు, ఎక్కడ వాళ్ళు కూడా చాలా మంది మెజారిటీ డిప్రెస్ అవుతారు ఆ టైంకి. వాళ్ళు వెయిట్ చేస్తారు, ఎప్పుడు వస్తుంది అంటారు. ఈ ఎంత డెవలప్డ్ కంట్రీస్ అన్నా మెయిన్ కొన్ని సైడ్ రేట్స్ కూడా అయి ఉండటానికి కూడా అదే కారణం అంటారు అందరూ. ఇక్కడ అవునవును. లోకలైట్స్ కూడా ఏంటంటే బేసిక్‌లీ నీకు మనిషికి ఎండ కావాలి కదా! బ్రైట్‌నెస్ లేకపోతే ఎవరో నీకు మాట్లాడేవాళ్ళు తక్కువైపోతే ఇక్కడ మనకేంటంటే అందుకే మన కమ్యూనిటీస్ ఉండటం వల్ల కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. కిడ్స్‌కంతా ఫ్రెండ్స్ అవుతున్నారు కదా! అవును. అంతా మాట్లాడేసుకున్నాం. హెల్త్ కేర్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టము, జాబ్స్ ఎలా ఉంటాయి, వీసాలు ఎలా ఉంటాయి. ఇక్కడికిప్పుడు ఎవరన్నా జాబ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే కిడ్స్ ఉన్నారు ఆళ్ళకి, ఇక్కడికి వద్దాం అనుకున్నా, ఏమన్నా వేస్ ఉన్నాయా? వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే, లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి రావాలనుకున్న దేనికన్నా వాటెవర్ రీజన్ వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే, నీకు తెలిసిన ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? 8 ఇయర్స్‌గా ఉంటున్నావు కదా! డైరెక్ట్ అప్లై చేసుకోవడమే. అప్లై టిల్ యూ గెట్ రిప్లై. దాన్ని మార్చి చెప్పాను అంతే. సో పంపిస్తా ఉండడమే. లింక్డ్ఇన్ లో ఇంకా కొన్ని సైట్స్ ఉన్నాయి ఇక్కడ, జాబ్ సైట్స్. ఒకటి ప్రాత్సా అని ఒకటి ఉంది, ప్రాత్సా.pl అని లింక్డ్ఇన్. ఇంకా హ్మ్. ఒకటి ప్రత్సూయి అని ఒకటి ఉంది. హ్మ్. సో మన నౌకరీ లాగా బేసిక్ మీనింగ్ కూడా అదే. నౌకర్, ఐ మీన్ చేసే పని. ప్రాత్సా అంటే పని అనమాట ఆహా! ఓకే. పాలిష్ లో. సో సో ప్రాత్సా.pl అని ఉంది ఒకటి, praca.pl. ఇంకా లింక్డ్ఇన్ లో అప్లై చేసుకుంటూ ఉండడమే, పడతా ఉంటాయి. పైగా ఇప్పుడు ఏంటంటే మెయిన్, లైక్ చెప్పాను కదా, ఇది ఆన్ షోర్ కింద బాగా యూస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, వెల్స్ ఫార్గో, జేపీ మార్గన్, యు నేమ్ ద కంపెనీ. దే హ్యావ్ ఎ బ్రాంచ్ దీస్ డేస్. ఎక్స్పాండ్ చేస్తున్నారు బాగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు లాస్ట్ డెకేడ్స్ లో. ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా చోట్ల, ఇందాక నువ్వు అన్నావు కదా ఒకటి, యుఎస్ లో కూడా చాలా మంది అడుగుతున్నారండి. సో యుఎస్ లో సెటిల్ అయిపోయిన పాలిష్ సిటియన్స్ కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఓకే. ఓకే. అలాగే యూకేలో చాలా మంది వెళ్ళిపోయిన పోలాండ్ వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళ కంట్రీకి. ఇది ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్ కూడా అనుకో. బట్ స్టిల్ ఇట్ ఇండికేట్స్ ద గ్రోత్. ఓకే. ఇంకొకటి, పోలాండ్ ఇప్పుడు G20లోకి వెళ్ళిపోయింది, గ్లోబల్ 20లోకి వెళ్ళింది పోలాండ్ రీసెంట్ గా. ఎకనామీ $3 trillion ఎంతో అయ్యింది. లాస్ట్ 15 years నుంచి కూడా యూరోపియన్ యూనియన్ లో మంచి గ్రోత్ ఉన్న ఎకనామీ పాలిష్ ఎకనామీ. అన్ని పరంగా అంటే ఇప్పుడు లైక్ ఫస్ట్ టైం, ముందు నేను వచ్చినప్పుడు చెప్పాను కదా, నాకు అట్లాంటి థాట్ లేదు సెటిల్ అవుదామని. వేరే పరిస్థితుల వల్ల వాటి వల్ల మేము ఇక్కడ కంటిన్యూ అవుతున్న కొద్దీ వి ఫీల్ బెటర్ అన్నమాట. మన చేతిలో ఉన్న దాన్ని వదిలేసుకుని మనం ఎందుకు అక్కడికి పరిగెట్టడం, అలా అనిపిస్తుంది చాలా సార్లు. ప్రొవైడెడ్ అదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా వస్తానంటే ఇది చాలా మంచి ప్లేస్ యాక్చువల్ గా. పైగా చాలా, ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల మీకు చాలా అన్టచ్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నీకు టూరిజం కి మీరు వెళ్ళి హాయిగా తిరగడానికి చెప్తున్నాను. సో వేరే చోట్ల అనుకో, ఇప్పుడు నీకు ఆల్రెడీ ఈ స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇవన్నీ క్రౌడెడ్ బాగా, ఇటలీ, పైగా అవే పాపులర్ కాబట్టి క్రౌడెడ్. మాదంత పాపులర్ కాదు, సో అంత క్రౌడ్ ఉండదు. అదే. చాలా బాగుంటాయి యాక్చువల్గా ప్లేసులు. కొన్ని అయితే మంచి సీనిక్ ఉంటాయి, శుభ్రంగా నువ్వు నేచర్ లో ఉన్నట్టు హాయిగా ఉన్నట్టు ఉంటది అనమాట. గుడ్. ప్రశాంతంగా ఉంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ మాకు దగ్గరలో తాత్రాస్ అని ఒక మౌంటైన్స్ ఉన్నాయి. ఊరు క్రకో నుంచి ఒక 100 kilometers వెళ్తే తాత్రాస్ అని ఉంటాయి. తాత్రాస్ అనేది లైక్ మినీ ఆల్ప్స్ అనుకో, మినీ హిమాలయస్ అనుకో, అట్లాగే ఉంటాయి అక్కడ. ఆ పీక్స్ కానీ వింటర్ లో, సమ్మర్ లో, రెండు సీజన్స్ లోనూ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటాయి అవి. స్కీయింగ్ చేస్తారు జనాలు, మంచి స్లోప్స్ ఉన్నాయి. నీ ఇంకా స్కీయింగ్ ఎంత వేరే వరకు వింటర్ వచ్చింది? స్పోర్ట్స్. నా స్కీయింగ్ లేదు, పడ్డాం కదా 2-3 సార్లు, ఇంక పక్కన పెట్టేశాను నేను. మావాడు చేస్తాడు బాగానే స్కీయింగ్. అవునా? నైస్. మా అబ్బాయి చేస్తాడు. పిల్లలు బాగానే వాడు చేసేస్తారు ఈజీగా. ఉమ్, వాడు వెళ్ళాడు, బాగానే నేర్చుకున్నాడు. పాలిష్ ఎలాగ లాంగ్వేజ్? పాలిష్ లాంగ్వేజ్ కొంచెం కష్టమే. ఆ, ఎందుకంటే అది స్లావిక్ లాంగ్వేజ్.
నీకు ఇంగ్లీష్కి ఏమాత్రం దగ్గరగా ఉండదు. నీకు మిగతావన్నా కూడా ఇంగ్లీష్ కొంచెం దగ్గరగా ఉంటాయి, కానీ ఇది ఓన్లీ స్క్రిప్ట్ ఒకటే, లాటిన్ స్క్రిప్ట్ కాబట్టి కొంచెం స్క్రిప్ట్ ఒకటే ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్, గ్రామర్ అంతా డిఫరెంట్. సో కొంచెం కష్టపడాలి, బట్ ఓకే, క్రాక్ చేయొచ్చు మీరు, పర్లేదు. అంత B1 లెవెల్ దాకా అయితే తీసుకురావచ్చు. నేర్చుకుంటున్నా ప్రస్తుతం నేను. అబ్బో, అయితే మాట్లాడతాం చూద్దాం. మాతో నెక్స్ట్ టైం. మేబీ చూద్దాం. నీకు రావాలి కదా ముందు, నేనేం మాట్లాడినా ఓకే అనిపిస్తుందేమో. సో చాలా బాగా మాట్లాడుకున్నాం. సో వచ్చే వాళ్ళకి మంచి ప్లేస్ అయితే, అంటే లైక్ నువ్వు చెప్పేసావు కదా authentic గా ఏంటి పరిస్థితి, ఇక్కడ రావాలనుకుంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు. నేను కంక్లూడ్ చేయాలనుకుంటే, వద్దాం అనుకున్న వాళ్ళకి, ఇద్దరు వర్కింగ్ చేసుకుంటూ ఓకే మంచిగా కొంచెం బయటకు వెళ్దాం, ఎక్కడికైనా ఇండియా బయటకు వెళ్దాము, కొన్ని రోజులు తిరిగి వద్దాం అనుకుంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్. యాక్చువల్గా పోలాండ్ లో కూడా కంపెనీస్ చాలా ఉన్నాయి. అందులో మీకు ఆఫీస్ లో ఇంగ్లీష్ తో సరిపోతుంది. ఆఫీస్ లో ఏం పాలిష్ రావాల్సిన అవసరం లేదు. ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అంతా మల్టీ కల్చరల్, మల్టీనేషనల్ ఉంటుంది. సో ఇంగ్లీషే నడుస్తుంది. బేసిక్ గా చాలా ఫారెన్ కంపెనీస్ కూడా పెట్టాయి కదా, ఇందులో ఎక్కువ యుఎస్ కంపెనీసే ఉన్నాయి ఇక్కడ. సో లోకల్ లీడర్స్ ఉంటారు, బట్ అంతా డ్రైవింగ్ అంతా అక్కడ యుఎస్ నుంచి కానీ, లేదా యూకే, నెదర్లాండ్స్ నుంచి కానీ జరుగుతూనే ఉంటుంది, వేరే కంట్రీస్ నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ బాగానే ఉంటుంది, మంచిగా రావచ్చు. ఇక్కడికి వచ్చి మీరు ఒక 2-3 years ఉండి, ఆ తర్వాత నచ్చితే మీరు సెటిల్ అవ్వచ్చు, లేకపోతే స్టెప్పింగ్ స్టోన్ కింద యూస్ చేసుకుని మూవ్ అవ్వచ్చు. మీరు అప్లై అంటే లైక్ చేసుకోవాలంటే యూరోపియన్ లాంగ్ టర్మ్ వీసా వస్తే, యూరోపియన్ లాంగ్ టర్మ్ యూ కెన్ ఆల్సో మూవ్, లుక్ ఫార్వర్డ్ ఫర్ స్వీడన్, జర్మనీయో, మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తాయి అంటావు. EU లాంగ్ టర్మ్ రెసిడెన్స్ వస్తే మీరు వేరే కంట్రీస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వర్క్ పర్మిట్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు మీకు. అప్పుడు డైరెక్ట్ గా మీకు ఆఫర్ ఇచ్చి తీసేసుకోవచ్చు. ఓ నైస్, ఓకే. ఇంకొకటి, యాక్చువల్ గా నేను ఈ పాయింట్ టచ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మాకు EU బ్లూ కార్డ్ అని ఉంటుంది ఒకటి, యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ అని చెప్పి. అది యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ H1 పోటీగా తీసుకొచ్చారు అనమాట. ఒక బ్లూ కార్డ్ అనే హైలీ స్కిల్ క్వాలిఫైడ్ పీపుల్ కి ఆ బ్లూ కార్డ్ ఇస్తారు. EU మొత్తానికి కదా, యూరోపియన్ EU మొత్తానికి. మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంకా బ్యాచిలర్ డిగ్రీతో పాటు నేషనల్ యావరేజ్ శాలరీ కన్నా 1.5 times ఎక్కువ ఉండాలి. ఉంటే వాడు బ్లూ కార్డ్ ఇష్యూ చేసేస్తాడు మీకు. బ్లూ కార్డ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 18 months అయిన తర్వాత ఒక ఎంప్లాయర్ కి 18 months వర్క్ చేసావు, లేదా 2 years అనుకుంటా, ఇప్పుడు కరెక్ట్ తెలియదు, సరే 2 years పెట్టుకుందాం. ఒక ఎంప్లాయర్ కి 2 years వర్క్ చేసావు, నెక్స్ట్ ఎంప్లాయర్ కి నువ్వు మూవ్ అవుతున్నప్పుడు వాడు సెపరేట్ గా వర్క్ పర్మిట్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు నీకు. కొత్త ఎంప్లాయర్ ఓకే, టైడ్ ఉండదా ఒక ఎంప్లాయర్ టైడ్? ఒక ఎంప్లాయర్ కి టైర్డ్ ఉండదు. అంటే ఎట్ ఏ పాయింట్ ఒక ఎంప్లాయర్ కి టైడ్ అప్ అయ్యే ఉంటుంది, అట్ ఎనీ పాయింట్. బట్ మూవ్ అవ్వటానికి కొత్తగా వాడికి వర్క్ పర్మిట్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త ఎంప్లాయర్ వాడు ఏం చేస్తాడంటే, వీడు ఫలానా వాడు 2 years నుంచి ఈ ఎంప్లాయర్ కి పనిచేస్తున్నాడు, వీడిని ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, జస్ట్ అమెండ్ చేయండి, వాడి పేరు కొట్టేసి నా పేరు రాయండి అని చెప్పి చెప్తాడు కొత్త ఎంప్లాయర్. అంతే. 2 years నువ్వు ఒక ఎంప్లాయర్ కి వర్క్ చేసిన తర్వాత వేరే ఎంప్లాయర్ కి వితౌట్ వర్క్ పర్మిట్ మూవ్ అయిపోవచ్చు. అది అడ్వాంటేజ్ అనమాట బ్లూ కార్డ్ లో. కొంతమంది అంటారు EU బ్లూ కార్డ్ ఉంటే నువ్వు వేరే EU కంట్రీస్ కి కూడా ఈజీగా మూవ్ అవ్వచ్చు, అక్కడ ఈ బ్లూ కార్డ్ ఇచ్చి అక్కడ బ్లూ కార్డ్ తీసుకోవచ్చు అంటారు. అది ఇప్పటివరకు చేసిన ఎగ్జాంపుల్స్ అయితే లేవు. అన్ని రూల్స్ అయితే పేపర్ మీద అయితే ఉన్నాయి. లైక్ EU బ్లూ కార్డ్ అనేది EU మొత్తం వ్యాలిడ్, ఎక్కడైనా వెళ్ళొచ్చు అని అంటారు, కానీ అలా వెళ్ళిన దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి. బేసిక్ గా ఉండే ఉంటుంది, ఎవరో ఉంటారు. నేను ఈ పాడ్కాస్ట్ లో దొరుకుతారేమో ఎవరైనా, చూద్దాం తర్వాత. అదే. సో ఇంకో విషయం ఏంటంటే, స్టూడెంట్స్ లో రావాలనుకుంటే ఏంటి, నీకు తెలిసి ఎవరైనా స్టూడెంట్స్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, లేకపోతే వచ్చిన వాళ్ళు మాస్టర్స్ అలాగా? స్టూడెంట్స్ ఇక్కడ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. అంటే నేను చూసాను, చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడికి. కోర్సెస్ అంతా వేరే కంట్రీ అంత ఫ్యాన్సీగా ఉండవు, కానీ బట్ స్టిల్ నువ్వు నేర్చుకోవడానికి, లేకపోతే MS చేయడానికి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాటి వైపు చిన్న చేత కోర్సులు అయితే బాగున్నాయి. అంటే నేను స్టూడెంట్స్ అంటే నేను ఎలా అనుకుంటున్నా అంటే, ఏదో US లో యూనివర్సిటీస్ MS అట్లా ఉండదు, అది చెప్పేది. బట్ స్టిల్ ఐ మీన్ మంచి కోర్సులే ఉన్నాయి. స్టూడెంట్స్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు పర్ వీక్ 20 hours పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ లో, సమ్మర్ బ్రేక్ లో కానీ, వింటర్ బ్రేక్ లో, వాటిల్లో ఫుల్ టైం చేసుకోవచ్చు, 40 hours చేసుకోవచ్చు. సో వాళ్ళకి సస్టైన్ అవ్వడానికి దానికి సరిపోతుంది అది. జాబ్ ఆపర్చునిటీస్ నువ్వు అన్నట్టు ఇప్పుడు అన్ని US కంపెనీస్ ఉన్నాయి కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి. ఉంటాయి. సూపర్, మరి చాలా బాగా మాట్లాడుకున్నాం. సో థ్యాంక్స్ అగైన్ ఫర్ కమింగ్ ఆన్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.